మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాన్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. మనతో పాటు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు అన్న నమస్తే. నమస్తే. మీరు చూసే ఉంటారు నిన్నటి న్యూస్. ఎట్లా మావోయిస్ట్ హిడ్మాని పట్టుకొని చంపడం జరిగిందా, లేక ఇదివరకు ఏమన్నా పట్టుకున్నారా, ఎలా జరిగిందంటారు? గత కొంతకాలంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీని 2026 మార్చి 31లోపు అంతం చేస్తామని రాజ్యాంగాన్ని, రాజ్యాంగ హక్కుల్ని, రాజ్యాంగ సూత్రాలని ఉల్లంఘించి బాహటంగా భారత ప్రభుత్వ అధినేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగానికి కించిత్ విలువకుండా మాట్లాడుతామన్నాడు. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా బూటకపు ఎదురుకాల్పులు తప్ప నిజంగా ఎదురుకాల్పులు కానే కావు. వీళ్ళందరినీ ముందస్తుగా అరెస్టులు చేయడం, లేదా పార్టీలో కోవర్ట్ల ద్వారా కావచ్చు, లేదా ఏదైనా సమాచారం అందుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళడం, లొంగ తీసుకోవడం, లొంగని వాళ్ళని హత్యాకాండ చేసి వీళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్పి ప్రకటించడం అనేది జరుగుతూ ఉంది. గతంలో కనీసం ఫ్యాసిస్ట్ కాలంలో, ఇందిరాగాంధీ కాలంలో గతంలో కనీసం కొంతమందిని చంపిన, కొంతమందినైనా మేధావులు అడిగినప్పుడు, గవర్నర్కి రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళందరినీ కోర్టులో హాజరుపరిచినట్టు సన్నివేశాలు, సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అదేమీ లేవు. మనందరికీ తెలుస్తుంది. తిప్పత్తి ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నట్టు తిరుపతి అరెస్ట్ అయ్యాడు. ఆయన కోర్టుకు హాజరుపరచాలని నిన్నే మా పార్టీ కేంద్ర కమిటీ, అలాగే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర కమిటీలు పత్రికా ప్రకటనలు చేసినాయి. నేను మొన్నే అరెస్ట్ చేశారు వాళ్ళని. విజయవాడ సెంటర్లో, ఏలూరు సెంటర్లో వాళ్ళందరూ కూడా వివిధ కారణాలతోటి బయటకు వచ్చి ఒక రకంగా రక్షణ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి మారేడుమిల్లి ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దుర్మార్గం, చాలా దారుణం. ఈ హత్యాకాండని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లా మన నంబాల కేసరావు కావచ్చు, ఈరోజు హిడ్మా కావచ్చు, ఎట్లా అగ్రనాయకులనే టార్గెట్ చేశారంటారా, ఏమంటారు? నంబాల కేశవరావు కావచ్చు, ఇవాళ తిరుపతి కావచ్చు, అంతకుముందు చారుమూజిందారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, వీళ్ళ అణిచివేతకు వ్యతిరేకంగా సమసమాజం ఒకటి నిర్మాణం కావాలా, రాజ్యాంగం రాసినటువంటి సమాన హక్కులు వీళ్ళకు కూడా కావాలి, ఆస్తి రావాలి, లేదా భూ సంబంధాల్లో మార్పులు రావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. అంతే తప్ప వీళ్ళేదో అడవుల్లోకి పోయి అడవుల్లో ఆస్తి సంపాదించుకోవడానికో, అడవుల్లో ఏదో ఖనిజాలు సంపాదించుకోవడానికి వీళ్ళు వెళ్ళలేదు. ఇప్పుడు దాకా నోరు లేని ఆదివాసులందరికీ ఒక గొంతుగ్గా మారారు. వాళ్ళందరినీ అధికారుల దృష్టి తీసుకొచ్చి అక్కడ ఉండేటి రోడ్లు, సౌకర్యాలు వీటన్నిటి మీద కావాలని కోరారు. ఇవాళ ప్రభుత్వమే కార్పొరేట్లతో కుమ్మక్కయ్యి అటవీ ప్రాంతాల్లో ఉండే సంపదనంతా కూడా కొల్లగొట్టి కగారు పేరుతోటి వాళ్ళకి కట్టబెట్టడం కోసంగా ఈ నిర్ణయానికి వచ్చి హుక్ ఆర్ కుక్ వాళ్ళని ఏదో రకంగా నిర్వాసితులు చేసి ఆ ప్రాంతాన్ని వాళ్ళకి కట్టబెట్టడం కోసమే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకే మార్చి 31వ తేదీ లోపల మేము అంతం చేస్తామని చెప్తా ఉన్నారు. అది అసాధ్యమైన విషయం. వాళ్ళ పగటికాలని వ్యక్తులు చంపవచ్చు, లేదా అంతకుముందు చరిత్రలో అనేక మందిని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇవాళ అసమానతలు ఉన్నంతకాలం, ప్రజలకి బాధలు ఉన్నంతకాలం ప్రజల నుంచి మావోయిస్టులు పుడతారు కదా తప్ప మావోయిస్టుల నుంచి ప్రజలు పుట్టరు. వీళ్ళందరూ కూడా ఆదివాసీల నుంచి హిడ్మా ఎలా ఉద్భవించి వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి దోపిడీ, అణిచివేత, వాటికి వ్యతిరేకంగా ఆయన ముందుకు వచ్చాడు. లేదా ఇంకో తిరుపతి ఎక్కడి నుంచి వచ్చాడు. ఇవాళ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆదివాసీలు, దళితులు, వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉండి స్పందించి ఈ అసమానతల్ని కోల్చాలని బయలుదేరినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ వాళ్ళ ప్రభుత్వం ఏ రీత్యా కూడా చంపడానికి వీల్లేదని రాజ్యాంగం ఉంది. ఒకవేళ చంపాల్సి వస్తే కూడా ఆత్మరక్షణార్థం అని చంపితే వాళ్ళు నిరూపించుకోవాలి. అలా కాకుండా అరెస్ట్ చేయడం, తీసిపోవడం, చంపడం, రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగానికి భిన్నంగా మేము చంపుతాం అని ఓపెన్గా ప్రకటించడం అనేది హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకొని ఈ ప్రకటన మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి హోమ్ మినిస్టర్ మీద కానీ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఉన్నారు. ఎట్లా ఈ మావోయిస్టులు మార్చి 31 కల్లా టార్గెట్ పెట్టింది అమిత్ షా. ఎట్లా మావోయిజం అనేది 2026 కల్లా క్లోజ్ అయిపోతుందా? 2026 మార్చి 31కి వీళ్ళ తేదీలు, గణాంకాలు, వీటితోటి సిద్ధాంతాలు
రూపుమాపవు, సిద్ధాంతాలను ఎవరు అణిచివేయలేరు. మావోయిజం అనేది ఒక శాస్త్రీయమైన ఒక సైద్ధాంతిక శాస్త్రీయ విధానం. అది మార్క్సిజం అనేది దోపిడీ వర్గాల చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని, దోపిడీ వర్గ చేతుల్లో ఉన్నటువంటి వనరులని పంపిణీ చేయాలి, ఉత్పత్తి సంబంధాల్లో మార్పు రావాలి అని కోరుకోవడమే తప్ప మరొకటి కాదు. అందుకని ఇటువంటి అసమానతను రూపుమాపకుండా మేము వ్యక్తులను చంపుతాం, మావోయిజాన్ని రూపుమాపుతాం అంటే మావోయిజాన్ని ఏ పరిస్థితుల్లో కూడా రూపుమాపలేరు. అది ఒక సిద్ధాంతం, అది ఒక శాస్త్రీయమైన భావన. ఆ భావాన్ని రూపుమాపడం అనేది అమిత్ షా కాదు, ఎవరు కూడా ఆ పని చేయలేరని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము ఘంటాపథంగా చెప్పగలం. థ్యాంక్ యూ.